నమస్తే. ఢిల్లీలో పొల్యూషన్ చాలా పెరిగిపోయిందంట. సో పొల్యూషన్ పెరిగిపోయిందని యువత రోడ్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు అనమాట. ఓకే, నైస్, వెరీ నైస్, సూపర్, వెరీ గుడ్. ప్రొటెస్ట్ చేస్తారు, వాళ్ళకి సామాజిక బాధ్యత ఉంది, ఓకే, మంచి పని చేసిరు, ఓకే, ఒప్పుకుందాం. ఎలా ప్రొటెస్ట్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. వీడియో చూసారుగా. వీడియోలో హిడ్మా లాల్ సలాం హిడ్మా జిందాబాద్ అని ఒక అమ్మాయి ఉంది, చుట్టుపక్కల నలుగురు యువతలు ఉన్నారు, వీళ్ళంతా కలిసి వాడికి లాల్ సలాం జిందాబాద్ జిందాబాద్ అని కొడుతున్నారు. అసలు ఈ హిడ్మా అనేటోడు ఎవడంటే ఒక నక్సల్ ఆతంకవాది. వీడి వల్ల మన జవాన్లు 70 మంది జవాన్లు చనిపోయారు, ఇండియన్ సివిలియన్స్ చనిపోయారు. వీడిని పట్టుకోవడానికి ఇండియన్ ఆర్మీ ఎంతో కష్టపడి పట్టుకుంది, ఇప్పుడు వాడు చనిపోయాడు. సో అలాంటి వ్యక్తిని వీళ్ళు ఈ రోజు ఈ యువత రోడ్డు మీదకి వచ్చి పొల్యూషన్ పేరుతో, ప్రొటెస్ట్ పేరుతో లాల్ సలాం, ఒక హిడ్మా మరణిస్తే ఇంకో హిడ్మా జన్మనెత్తాడని వీళ్ళు రోడ్డు మీద చేసే ప్రొటెస్ట్ అనమాట. అంటే వీళ్ళు ఇలాంటి నినాదాలు చేసి దేశానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు, దేశంలో ఉన్న యువతకు ఎలాంటి మెసేజ్ వీళ్ళు ఇద్దామని అనుకుంటున్నారు. ఇదే దేశంలో ఉండి ఇదే దేశానికి వ్యతిరేకంగా వీళ్ళు చేసే నినాదాలు ఇదేమన్నారు. ఇంకోటి ఏంటంటే, ఓకే, పొల్యూషన్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు, పక్కన పెట్టండి. అంటే 10 సంవత్సరాల క్రితం ఎప్పుడూ లేని పొల్యూషన్ ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రాగానే వీళ్ళకి పొల్యూషన్ అనేది గుర్తొచ్చింది అన్నమాట. ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇదేదో పొల్యూషన్ ఇదంతా కాదు, ఇదంతా స్పాన్సర్స్ బ్యాచ్ అనమాట. ఈ ప్రొటెస్ట్ చేసేది అంతే ఏంటంటే స్పాన్సర్స్ బ్యాచ్, అంటే పేమెంట్ చేసిన బ్యాచ్ అనమాట. అంటే డబ్బులు ఇస్తా, నువ్వు అంగడి వేయు, ఏమన్నా అయితే చూసుకుందాం. ఇంకోటి, ఇదంతా చూస్తూ మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకంటే కరెక్ట్ 4 నెలల సమయం ఇచ్చారు. 2026 మార్చి లోపు నక్సల్ సిస్టమ్ అనేది అంతం కావాల్సిందే. సో ఆమెను తీసుకెళ్లారు, ఈ నినాదాలు చేస్తున్న యూత్ అంతా తీసుకెళ్లారు, మంచి పోలీస్ స్టేషన్ లో తోమి బుద్ధి చెప్పారు. ఇది చూసి మనం అయ్యో వాళ్ళని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని మనం అంటే మనకు తెలియకుండానే జాలి పడుతున్నాం అనమాట. అలా జాలి అనేది ఏం లేదు, అసలు విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే యూత్ అనేది ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఒక వీడియో చాలా ఎఫెక్ట్స్ తోని అది చేసారంటే నమ్మేస్తారు అనమాట. సో దానికంటే ముందు అసలు విషయం వెనుక జరిగిన విషయం ఏంటిదని గమనించాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు గమనిస్తే మనకు పెద్ద పెద్ద విషయాలు అనేవి చాలా ఈజీగా సులువుగా అర్థమవుతాయని ఆశిస్తున్నాను. నమస్తే.